అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశంలోని కోటి ఇళ్లలో సౌర విద్యుత్ వెలుగులు నింపే లక్ష్యంతో ముందుకెళ్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకానికి 75,000 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు ప్రధాని ఎక్స్ ద్వారా తెలిపారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను అట్టడుగు స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేలా కృషి చేసే పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందిస్తామని వినియోగదారులు, ముఖ్యంగా యువత ఈ పథకాన్ని బలోపేతం చేసేందుకు ముందుకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకంతో ప్రతి నెల 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా పొందవచ్చు. సొంత పెట్టుబడి లేకుండా సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. సోలార్ విద్యుత్ పొందేందుకు ఆసక్తి ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం రాయితీతో కూడిన బ్యాంకు రుణాలు సమకూర్చనుంది. కేంద్రం ఇచ్చే సబ్సిడీ వినియోగదారుల ఖాతాలో జమ అవుతుంది. రాబోయే రోజుల్లో ఈ పథకంపై మరింత స్పష్టత రానుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. 1 కిలోవాట్ సోలార్ ప్లాంట్ రోజుకు సగటున 4 యూనిట్ల కరెంట్ ను ఉత్పత్తి చేస్తుంది. ఉదాహరణకు 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే రోజుకు 12 యూనిట్ల కరెంటు చొప్పున నెలకు 360 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 3 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ కు 1,26,000 ఖర్చు అవుతుంది. కేంద్రం కిలోవాట్ కు 18,000 సబ్సిడీ అందిస్తోంది. 3 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే కేంద్రం నుంచి 54,000 రూపాయల సబ్సిడీ వస్తుంది. మిగిలిన 72,000 రూపాయలు వినియోగదారుడు భరించాల్సి ఉంటుంది. ఇందుకోసం రాయితీపై బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. అలాగే విద్యుత్తును అవసరాలకు వాడుకోగా మిగిలిన దానిని విక్రయించడం ద్వారా బ్యాంకు రుణం చెల్లించవచ్చు. సౌర విద్యుత్తుతో పర్యావరణ ప్రయోజనాలు ఉన్నాయి. విద్యుత్ బిల్లులను పూర్తిగా తగ్గించుకోవడం, 3 కిలోవాట్ల సౌర పలకలతో 25 ఏళ్లలో 85 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు https://pmsuryaghar.gov.in/ అనే వెబ్సైట్ లో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.